సో జానులీరి అనే అమ్మాయి అభిమానుల ప్రేమ వలన ఈరోజు ప్రపంచానికి తెలిసింది. జరగబోయేదే చెప్పారు కదా వాళ్ళు. సో అది నువ్వు ట్రోల్ లా తీసుకున్నావు. అదే మరి ఏమో మన ఇంప్రెషన్ పెంచుకోవడానికి చూస్తుందేమో ఒక విధంగా. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళతో విడాకులు తీసేసుకున్నావు. ఇద్దరి మధ్యన సమస్యలు ఉండొచ్చు. నీ తప్పు ఆయన తప్పు తెలియదు కదా. ఈరోజు నీ టైం అయిపోలే, ఇంకా చాలా ఉంది. ఇంకా 50 ఏళ్ళు బతకాలి నువ్వు. ఇంకా ఎదిగేది ఉన్నది. నీ కొడుకున్నాడు. నువ్వు వాళ్ళు ఏడవడం అయితే కరెక్ట్ కాదు. తప్పు ఎవరిదేంది? వాళ్ళ పర్సనల్ విషయాలు బయట ఎందుకు పెట్టుకుంటున్నారు? ముందు వాళ్ళు బయట పెట్టుకోవద్దు కదా. సో జానులీరి అనే అమ్మాయి అభిమానుల ప్రేమ వలన ఈరోజు ప్రపంచానికి తెలిసింది. సో అభిమానం వచ్చినప్పుడు అంత సంతోషించినప్పుడు వాళ్ళు చిన్న మాట అన్నందుకు ఎందుకు బాధపడటం? మరి ఇది కూడా ఒక విధంగా తిట్లు కూడా ఆశీర్వాదం అంటారు, ఆ విధంగా తీసుకోవచ్చు కదా. సో అలా అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా మరీ ట్రోలింగ్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అది కూడా తప్పే. ఎందుకంటే ఒక ఆడపిల్ల కాబట్టి ఈ ఆడపిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళ జాలి ఉంటే చాలు, కరుణ ఉంటే చాలు, దయ ఉంటే చాలు. ఇదొకటి. అరే అమ్మ, ఆడపిల్లలు మీ కడుపులో నుంచి బయటకు వచ్చినాడు. వాడి జాలి దయ కరుణతో కాదు మీరు బతికేది. వాడిచ్చే ధైర్యంతో బతకండి, వాడిచ్చే ప్రేమతో బతకండి. వాడిచ్చే ధైర్యానికి ప్రేమకి లొంగిపోండి, కానీ కరుణకో జాలికో దయకో కాదు. మీరు చూపించాలి జాలి మా గాడి మీద. ఉన్న విషయాన్ని ట్రోలింగ్ చేసి చెప్పారు కదా, ఉన్న విషయాన్ని ట్రోలర్స్ చెప్పారు. కరెక్ట్ మరి. వీడియో చేయడం దీనికన్నా అదే మరి ఏమో మన ఇంప్రెషన్ పెంచుకోవడానికి చూస్తుందేమో ఒక విధంగా. నువ్వు వాళ్ళు ఏడవడం అయితే కరెక్ట్ కాదు. కాకపోతే నువ్వు ట్రోలింగ్ కరెక్ట్గా రిటార్ట్ ఇవ్వాలి. అరే భాయ్, అప్పుడు అంత అభిమానించారు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నారా? రీజన్ ఏందో వాళ్ళు ఏదో కామెంట్ రూపంలో చెప్పేస్తారు. దానికి కామెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోను. ఏడవడం ఎంతవరకు కరెక్ట్? ట్రోల్ చేసి నెక్స్ట్ డేనే ఇట్లా అనౌన్స్ చేయడం కాబోయే భర్తని ఎలా చూడొచ్చు? జరగబోయేదే చెప్పారు కదా వాళ్ళు. సో అది నువ్వు ట్రోల్ లా తీసుకున్నావు. తిడుతున్నారు అనుకుంటున్నావు. తిట్టే ఆశీర్వాదాలు అనుకో. ఒకటి చెప్తున్నా, ఏ సెలబ్రిటీ అయినా ఈరోజు ప్రపంచం తెలిసిందంటే అభిమానులు తిట్టడం వల్ల కావచ్చు. ఒకటి తిడతాడు, ఇంకోటి మెచ్చుకుంటా ఉంటాడు. ఆ రెండు నీకు అక్కడ ప్లేస్ అవుతాయి. సో మెచ్చుకున్నప్పుడు మాత్రం నాకు ఇంతమంది అభిమానులు సంతోషంగా ఎలా సంతోషపడతారో, తిట్టినప్పుడు కూడా నన్ను తిడుతున్నారు, ఎన్నో తిట్లు వచ్చాయి, నా చెవులకు వచ్చాయి, మనసుకు వచ్చాయి, చాలా టచ్ చేసాయి, చాలా బాధపడ్డాను, ఇంత కుంగిపోయాను, పక్కకు పెట్టేసేయండి వాటిని. సో వాళ్ళ తిట్లే నాకు ఆశీర్వాదాలు అనుకోండి. ఇంకా ఎదగటంటే ఆ తిట్లే నీకు ఇప్పుడు మానసికంగా ఒక విధంగా ఈరోజు భయంలో ఉన్నావు, కానీ రేపు అయితే నీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది కదా. చలో అయిపోయినాయి. ఇంకా ట్రోల్ చేసిరు, తిట్టారు, బండబూతులు వచ్చేసి అన్నీ అయిపోయినాయి. ఇంకా నన్ను తిట్టి ఏం చేస్తారు వీళ్ళు? నీకు ఒక మానసిక ధైర్యం ఇవ్వాలి కాబట్టి రేపైనా వస్తుంది కదా. అన్నతో ఉన్న అక్రమ సంబంధం అంటారు, తమ్ముడితో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. నువ్వు పెట్టది ఇది నా బ్రదర్, ఇది నా కజన్, ఇది మామ కొడుకు, అన్న కొడుకు, నా బాబాయ్ కొడుకు, చిన్నమ్మ కొడుకు అని పెట్టు ఫోటోలు పెట్టేసి. ఫస్ట్ హస్బెండ్ లైన్ కాబట్టి ఇలాంటి ట్రోల్స్ వస్తాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళతో విడాకులు తీసేసుకున్నావు. ఇద్దరి మధ్యన సమస్యలు ఉండొచ్చు. నీ తప్పు ఆయన తప్పు తెలియదు కదా. సో అది కూడా మీరు తెలిసి పూర్తిగా క్లారిటీ ఇచ్చుంటే ఈ గొడవలు కూడా రాకపోయేది. అవసరమైతే అదే అభిమానులు మిమ్మల్ని ఇద్దరిని కలిపేటోళ్ళేమో. రీసెంట్గా కొన్ని వీడియోలు చూసినాము, అన్న కలిసే అవకాశం ఉందా అని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఆలోచిద్దాం అన్నట్టుగానే పోయింది, కానీ కలుస్తామని వాళ్ళు ఆమె క్లారిటీ ఇవ్వలేదు, అతను కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో ఫైనల్గా జానులీరికి ఏం చెప్తారు? ఏడవద్దు. ట్రోలింగ్స్ మాత్రం నేను తట్టుకోవాలి, భరించాలి, తప్పదు అది. ఎందుకంటే తిట్టేటోడు తిడుతూనే ఉంటాడు, పోయేటోడు పోడుతూనే ఉంటాడు. ఎంతమందిని ఆపుతావు? ఒకళ్ళని ఇద్దరు 10 మందిని ఆపుతావు. 10 మంది మీద కేసు పెడతావు. కోట్లాది మంది ఉన్నారు కదా నీకు అభిమానులు. ఆ కోట్లాది మందిలో ఎన్ని కోట్ల మందిని పట్టుకుంటావు, ఎన్ని కోట్ల మంది మీద కేసులు పెడతావు? ఫైనల్గా ధైర్యంగా ఉండు, మానసిక ధైర్యంగా ఉండు. ఏడవడం అనేది ఆపేసాయి. ఈరోజు నీ టైం అయిపోలే, ఇంకా చాలా ఉంది. ఇంకా 50 ఏళ్ళు బతకాలి నువ్వు. ఇంకా ఎదిగేది ఉన్నది. నీ కొడుకున్నాడు, కాబోయే భర్త వస్తున్నాడు. అతను ఎంత ఎటువంటి వాడో మాకు తెలియదు కదా, నీకు మాత్రమే తెలియదు, మాకు తెలియదు కదా. ఎలా ఉండబోతుంది? సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది జానులీరి, ఎలా ఉండబోతుంది లైఫ్? సో బాగానే ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో మరి వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి ప్రేమ ఉందో మనకు తెలియదు కాబట్టి ఫ్యూచర్లో తెలుస్తుంది కదా. తెలిసేదాన్ని బట్టి మనం కూడా చెప్పొచ్చు. మంచిగా ఉండాలి, కలిసి ఉండాలని చెప్తున్నా. కాకపోతే కొడుకున్నాడు కాబట్టి కొడుకు ఫ్యూచర్ మాత్రం మీ ఇద్దరి చేతిలో ఉంది. ముఖ్యంగా తల్లిగా నీ చేతిలో ఉంది. కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటా అనే నేను నమ్మకం ఉంటే మీ ఇద్దరు ఒకటే ఉండి నో ప్రాబ్లం, మాకేం హ్యాపీ. థ్యాంక్ యూ.